హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాజు పన్నీర్ కర్రీ చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 1 స్పూన్ గసగసాలు వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకొని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. జీడిపప్పు వేగినాక తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఒక గెంటి నూనె వేసుకొని పొడవుగా కట్ చేసిన ఒక పెద్దపాయ, 2 టమాటాలు, 2 ఇంచులు అల్లం ముక్కలు, చున్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, 1 యాలకు, కొద్దిగా జీడిపప్పు, 2 స్పూన్లు నువ్వులు, 2 స్పూన్లు ధనియాలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ విధంగా వేగినాక చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న గసగసాలు, మనం వేయించి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఈ పేస్ట్ పక్కన పెట్టి ఉంచుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద అదే బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని వేయించుకోవాలి. వేగినాక ఒక పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన పెద్దపాయ ముక్కలు, కొద్ది కరివేపాకు వేసుకొని వేయించుకొని వేగినాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న వేసుకోవాలి. కొద్దిసేపు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాలు వేగించుకున్నాక 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మసాలాలు కొద్దిగా వేగినాక మన గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికినాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కసూరి మేతి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికినాక పాల మీగడ వేసుకోవాలి. ఒకసారి పాల మీగడ మొత్తం కలుపుకొని వేసుకోవాలి.
మొత్తం కలిసినాక కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాజు పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.